హాయ్ ఎవరీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చారంటే మిస్ యూ, మన సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ లీడ్ రోల్స్లో చేసిన మిస్ యూ మూవీ గురించి మీకు చెప్పడానికి వచ్చాను మేడం. అయితే ఈ మిస్ యూ రివ్యూ, ఆ రివ్యూ అంత పెద్ద పదం అవసరం లేదు. ఎందుకంటే ఈ రివ్యూ అని పేరు చెప్పి దీన్ని చీల్చి చెడాడాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఎందుకంటే ఈ మూవీ మీద ఎవరికి పెద్ద ఎక్స్ప్రెషన్ లేవు. కోర్స్ సిద్ధార్థ కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు, బట్ ఎవరికి ఎక్స్ప్రెషన్ లేవు. అండ్ ఈ వీడియో చూసే చాలామంది వ్యూయర్స్ కూడా అసలు ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా తెలియకపోవచ్చు నా ఐడియా ప్రకారం. కాబట్టి ఈ మూవీ నేనంటే చూశాను కాబట్టి ఏదో మీతో షేర్ చేసుకోవచ్చు, అంతేగాని దీని పెద్ద పెద్ద మాటలు రివ్యూ అని చెప్పి మాత్రం దీన్ని అయితే నేను మరీ పోస్ట్ మార్టం చేయదలుచుకోలేదు. ఎలా ఉంది మూవీ చూశాను, బాగుందా బాగలేదా, ఏం బాగుంది ఏం బాగలేదు, ఇంతవరకు మాత్రమే మాట్లాడుకున్నాం. బట్ దీనికంటే ముందు మన సిద్ధార్థ్ బాయ్ గురించి చెప్పుకోవాలి. మొన్న ఒక ఇంటర్వ్యూలో అనుకుంటాం రిలీజ్ ముందు ఎవరో ఒక యాంకర్ అడిగాడు, మొన్న పుష్ప 2 ఫంక్షన్కి బీహార్లో లక్షల మంది జనం వచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు మన సిద్ధార్థ్ బాయ్, జనం దేవుండి, ఊళ్ళో ఒక జేసీకి వచ్చినా సరే చుట్టూ జనం చాలామంది వస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు, ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అని అన్నాడు. ఓకే, మనోడికి అన్నీ తగ్గిన, ఇండస్ట్రీలో హిట్లు తగ్గాయి, ఫేమ్ తగ్గింది అండ్ అన్నీ తగ్గాయి, బట్ ఈ నోటి తోలు మాత్రం తగ్గలేదు కదా మన సిద్ధార్థకి. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ జేసీబీకి వచ్చిన జనం కూడా మన థియేటర్లో అయితే రాలేదు. యావరేజ్గా నేను పోయిన థియేటర్లో ఒక 20 మంది మాత్రం ఉన్నారు, గట్టిగా ఇడ్చి కొడితే 20 మంది ఉన్నారు భయం. సో అది పరిస్థితి. సో జేసీబీకి వచ్చిన జనం కూడా రాలేదు. జనం వస్తారు, కానీ మన మూవీలో విషయం ఉంటే నిజమే మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెట్ ఉంటే థియేటర్లో కూడా జనం వస్తారు, థియేటర్లో కూడా జనం రప్పించుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ ఈ మూవీకి నేను పోవడానికి నాకు మోస్ట్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఈ మూవీ నేను చూడాలనుకోవడానికి ఫస్ట్ కంటెంట్ ఆశికా రంగనాథ్. గుర్తుందా భయ? అప్పుడెప్పుడు సంక్రాంతి టైంలో, సంక్రాంతి రోజుల్లో మన ఆశికా రంగనాథ్ చూశాను మన నా స్వామి రంగలో. అబ్బాయి అమ్మాయి ఎవరో బాగుంది, క్యూట్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా క్యూట్గా ఉంది అని అనిపించింది. అప్పుడే అనుకున్నా ఈ అమ్మాయికి చాలా వస్తాయి అండ్ మూవీస్ కూడా చాలా వస్తాయి, కానీ రాలేదు అన్ఫార్చునేట్లీ. కానీ మళ్ళీ ఆశికా రంగనాథ్ని ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు నాకైతే నిజం చెప్పాలంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. మన ఆశికా రంగనాథ్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ బ్యూటిఫుల్ లుక్స్ కోసం నేనైతే ఈ మూవీకి వెళ్ళిపోయాను. సిద్ధార్థ్ అంటే సిద్ధార్థ్ గురించి మనకు తెలిసింది, తను యాజ్ యూజువల్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో సిద్ధార్థ్ గురించి మనకి వేరే ఎగ్జైట్మెంట్, వేరే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ మై ఫస్ట్ పిక్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ఆశికా రంగనాథ్. సో అనుకున్నట్టే తను కూడా ఈ మూవీలో చాలా బాగా చేసింది. అండ్ రివ్యూ స్టైల్ కూడా ఈసారి నుంచి కొంచెం మారుద్దాం అనుకుంటాం మన రివ్యూ. ఆ రివ్యూ అంటే ఏదో రెగ్యులర్గా ఇవి పాజిటివ్స్ ఇవి నెగిటివ్స్ అని కాకుండా ఈ మూవీని, ఈ రివ్యూని 3 పార్ట్స్ చేద్దాం భయ్. ఒకటి, ఏ మూవీలైనా సరే వావ్ అనే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ వావ్ అనే పాయింట్స్ ఏంటి, అండ్ ఏంద్రా నాయన ఎక్కడ వచ్చిన సీన్లు అన్న, ఈ తల్లప్పేంద్రా నాయన అనిపించే కొన్ని సీన్లు కొన్ని ఉంటాయి, అటువంటి సీన్లు ఏంటి, అండ్ మధ్యస్థంగా మిడిల్గా పర్లేదులే ఓకే మూవీ టైం పాస్ చూడొచ్చు అనే కొన్ని సీన్లు ఉంటాయి. ఈ మూడు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మీదట మన రివ్యూ స్టైల్ కొంచెం మారుస్తాం. అండ్ వావ్, ఫస్ట్ మన వావ్ అనే పాయింట్ మూవీలో ఉందా, ఈ మిస్ యూ అనే మూవీలో ఉందా? ఈ డైరెక్టర్ ఈ మూవీకి ఎన్ రాజశేఖర్ భయ్య అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్. సో అయితే వీళ్ళందరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మూవీలో ఏం లేదు, ఫస్ట్ 10 నిమిషాలు అండ్ లాస్ట్ 10 నిమిషాలు, ఈ 20 నిమిషాలు తప్పించి మిగతా మూవీ మొత్తం డొల్లా. మూవీలో అయితే ఏం లేదు. బోరు కొట్టింది అని చెప్పడం కరెక్ట్ అని అనిపిస్తుంది, బట్ నాకైతే బోర్ కొట్టింది కంపల్సరీగా. మేబీ కొంతమంది నచ్చవచ్చు, ఎందుకంటే ఈ మూవీ గురించి నా బాధ ఏంటంటే కథ ఉంది, మంచి కథ ఉంది, కథకు తగ్గ స్టఫ్ ఉంది, కానీ ఆ స్టఫ్కు తగ్గ స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ లేదు. అండ్ ఈ మూవీలో అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. అందుకే మన thumbnail కూడా నైదర్ బ్యాడ్ నార్ గుడ్ అని రాశాను. అంటే నేను మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను, ఏమున్నాయి ఏమి లేదు అని క్లారిటీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ సరే మనం చెప్పుకున్నట్టు ఈ 3 ఎలిమెంట్స్లో వావ్ వావ్ అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి మూవీలు అంటే 0, ఏమీ లేవు వావ్ అనే ఎలిమెంట్స్ అయితే.
అయితే కొంచెం కొంతలో కొంత గుడ్డిలో కంటే మెల్లమెల్లని చెప్పుకోవాలంటే మన ఆశికా రంగనాథ్ పర్ఫార్మెన్సే. క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ అయితే వావ్ అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ ఒకటే సినిమా కొంచెం ప్రాణం. మిస్ యూ అనే టైటిల్కి జస్టిఫై చేశారనిపించింది క్లైమాక్స్. అండ్ నెక్స్ట్ తలనొప్పి, ఏంద్రా బాబు ఇంత తలనొప్పి, ఇంత హెడ్ఏక్ వస్తుందిరా బాబు అనుకునే సీన్లు అయితే కుప్పలుగా ఉన్నాయి. మొత్తం చాలా సీన్లు ఉన్నాయి, నాకు అంత ఓపిక లేదు ఆ సీన్లు అని చెప్పాను, బట్ చాలా ఉన్నాయి, మీరు మొత్తం ఏరుకోవచ్చు కావాలంటే ఆ సీన్లన్నీ. అండ్ ఇక పర్లేదు చూడొచ్చు అనిపించే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి, ఎందుకంటే డ్యూ టు దేర్ రైటింగ్ స్ట్రెంత్ వల్ల కొన్ని వీక్ సీన్లు కూడా కొంచెం బలంగా అనిపిస్తాయి మనకి. రైటింగే చాలా బాగుంది, కథ బాగుంది, కథలో స్టఫ్ ఉంది, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే మంచి యాక్టర్స్ ఉన్నారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఈ కథకు తగ్గ స్క్రీన్ ప్లే లేదు. అండ్ ఒక కథలో, మంచి కథలో ఒక క్రైమ్తో స్టార్ట్ అవుతుంది, అండ్ లవ్తో సాగుతుంది, అండ్ మ్యారేజ్, ఫ్యామిలీ స్టోరీ అండ్ ఎమోషన్, ఇలా అన్నీ ఉన్నాయి మూవీలో. కానీ ఏవి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు, బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి డైరెక్టర్ది. ఇక్కడ ఇంకా మెయిన్గా ఈ కథలో క్యారెక్టర్స్ సిద్ధార్థ్ అండ్ ఆశికా వీళ్ళని ఏ లెవెల్లో యూజ్ చేసుకుంటే ఆ లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ మన డైరెక్టర్ ఎందుకో కొంచెం మొహమాట పట్టున్నాడు, వాళ్ళని ఆ లెవెల్కి అయితే యూజ్ చేసుకోలేదు అని చెప్పాలి. అండ్ మెయిన్గా ఇంకో సైడ్ క్యారెక్టర్ కరుణాకర్ ఉన్నాడు, మన హీరో ఫ్రెండ్. సో తను కూడా చాలా బాగా చేస్తాడు. సో త్రూ అవుట్ మూవీ మొత్తం ఉంటాడు సిద్ధార్థ్ ఫ్రెండ్గా. సో తను కూడా చాలా బాగా చేశాడు కరుణాకర్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ హీరో ఫాదర్ అండ్ హీరోయిన్ ఫాదర్ వీళ్ళంతా వాళ్ళ రోల్స్ మేరకు వాళ్ళు చేశారు, వాళ్ళ తప్పట్లేం. కానీ కథలోనే, స్క్రీన్ ప్లేలోనే చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు కొంచెం బోరే అనిపిస్తుంది అండ్ భరించాలి. ఫస్ట్ 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్గా ఒక క్రైమ్ స్టోరీ, హీరోకి ఒక యాక్సిడెంట్ అవుతుంది, కార్ యాక్సిడెంట్. ఈ కార్ యాక్సిడెంట్ కావడం వల్ల తను మెమరీ లాస్, అయితే మొత్తం మెమరీ లాస్ కలదయ్యా, ఒక 2 years మాత్రం మర్చిపోతాడు, తన ముందు ఒక 2 years మాత్రం మర్చిపోతాడు. దీనివల్ల జరిగిన ప్రాబ్లం ఏంటి, అంటే హీరో లైఫ్లో జరిగే ప్రొసీడింగ్స్ ఏంటి, పరిణామాలు ఏంటి. అండ్ ఆశికా రంగనాథ్, సుబ్బలక్ష్మి తన క్యారెక్టర్, సో తను హీరోని ఎలా కలిసింది, తనకి హీరోకి ఉన్న సంబంధం ఏంటి అనేదే మన ఫర్దర్ మూవీ డీటెయిల్స్. అండ్ ఇవైతే మీరు కష్టమైన సినిమా చూడాల్సిందే, లేదు ఓటీటీలో కూడా వచ్చేస్తుంది, వెయిట్ ఫర్ 2 weeks ఓటీటీలో కూడా వస్తుంది. సో ఎనీవే ఈ మూవీ గురించి నా ఫీలింగ్ ఏంటంటే సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు, అండ్ జిబ్రాన్ మ్యూజిక్ అయితే చాలా బ్యాడ్, బిలో యావరేజ్ అని చెప్పాలి. ఏ సాంగ్ కూడా నాకైతే అసలు గుర్తున్నారు. అది సిద్ధార్థ్ మెమరీ లాస్ అయ్యో, కానీ థియేటర్ బయటకు వస్తే నాకైతే మొత్తం మెమరీ లాస్ అయినట్టు అనిపించింది. ఒక సాంగ్ గుర్తులేదు, ఒక సీను గుర్తులేదు, ఏమి గుర్తులేదు, మొత్తం థియేటర్లో వదిలేసి రావచ్చు. అంత ఇంపాక్ట్ లేని ఒక మూవీ, జీరో ఇంపాక్ట్ సంపద చెప్పండి. అంటే మనం అంత ఇంపాక్ట్ అవ్వము, ఇన్ఫ్లుయెన్స్ అవ్వము, నా బాధ అదే. కానీ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ చేసే చాలా సీన్లు ఉన్నాయి అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి. కానీ ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్లు కూడా అనుకున్న స్థాయిలో లేవు, అండ్ సీన్లు కూడా ఆ స్థాయిలో రాసుకోలేదు, స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు. సో ఓవరాల్గా నేను ఈ మూవీ చెప్పే ఫైనల్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ నైదర్ బ్యాడ్ నాట్ గుడ్ మూవీ, అంతే. సో మీరు చూడాలనుకుంటే ఈ మూవీ పర్లేదు, ట్రై చేయండి. ఎందుకంటే అన్ని థియేటర్లు కూడా లేవు, యాక్చువల్గా ప్రతి ఏరియాలో ఒక థియేటర్ అయితే లేదు, కొంచెం ఎత్తుక్కుంటూ పోవాలి. అంత ఇంట్రెస్ట్ పడి ఎత్తుక్కోవాలంటే అది నేను అంత రిస్క్ చేయమని చెప్పను, ఎందుకంటే మన పుష్ప 2 హవాలో ఏవైనా సరే ఈ వీక్, నెక్స్ట్ వీక్ వచ్చే మూవీస్ అన్నీ కొంచెం కలిసిపోతాయి గాల్లో. సో కాబట్టి ఇది కొంచెం రిస్క్ అని చెప్పాలి సిద్ధార్థకి. కానీ ఒక 2 నెలల నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ డేట్ వచ్చింది, కాబట్టి తప్పదు. ఒక్కసారి మీరు ఆశికా రంగనాథ్ కోసం అండ్ సిద్ధార్థ్ కోసం చూస్తానంటే ట్రై చేయండి ఈ వీకెండ్కి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.